హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న పూజలో ఆవడైతే వేసాను అన్నాను కదా, అది చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఎలా చేశారు ఏంటి అని అడిగారు. అవి ఎలా చేయాలో చూద్దాం. నేను 30 కేజీ పప్పు అయితే నానబెట్టుకున్నానండి. దానికి 4 లీటర్లు పెరుగు అయితే పట్టింది. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి. కొంచెం పిండి అయినా ఒక పళ్ళెం పక్కన ఇంకో పళ్ళెం పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఎక్కువ కావాలి కదా పూజకి కదా, దానివల్ల 3 పళ్ళాలు అయితే పేరు చేసుకున్నాను. ఫస్ట్ పళ్ళెంలో 1 లీటర్ పెరుగు అయితే ఓపెన్ చేసి పోసేసి ఒక 2-3 పించెస్ పసుపు, ఉప్పు తగినంత, అంటే కొంచెం ఎక్కువే వేసుకుంటాను దీంట్లో వేసుకుని బాగా స్నాష్ చేసేసాను. చేసేసాక 1.5 లీటర్ వాటర్ అయితే పోసేసానండి. అంటే లీటర్ పెరుగుకి 1.5 లీటర్ వాటర్ పోయాలి ఫస్ట్ దాంట్లో. అంటే చాలామంది గిన్నెలో నానబెట్టుకుంటారు. అవి ఏంటంటే తొందరగా మార్నింగ్ వేస్తే ఎప్పుడుకో ఈవినింగ్ దాకా ఉంచేది మా అమ్మ. గట్టిగానే ఉండే అయినా సరే. అలాంటిది నాకెందుకో ఈ థాట్ వచ్చి ఇలా చేస్తున్నాను. చూసారా ఎంత పలుచగా ఉందో. మిగతా 2 పళ్ళాల్లో కూడా 1.5 లీటర్ పెరుగు అయితే వేసేసుకుందాము. నేను కొంచెం మిగిలితే పక్కన పెట్టాను. వేసేసి దాంట్లో అయితే వాటర్ కలపకుండా అది అలానే ఉంచేద్దాము. ఇదైతే పలుచగా ఉండాలి కొంచెం. అంటే వాటర్లో వేస్తారు చాలామంది, వాటర్లో అయితే వేయకూడదండి. గారె అయితే అసలు వాటర్లో వేయను నేను, మజ్జిగలోనే వేస్తాను స్టార్టింగ్. తత్మా దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు అయితే కలుపుకుందాం. ఈలో పిండిలో ఉప్పు కలుపుకుని కొంచెం జీలకర్ర వేసుకుంటానండి నేను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈలోపు తాలింపు పెట్టుకుని తాలింపులు 2 పళ్ళాల్లోనూ వేద్దాం. గట్టిగా పెరుగుంది చూడండి, ఆ పళ్ళాల్లోనే తాలింపు వేద్దాం. వాటర్లా ఉన్న దాంట్లో అస్సలు తాలింపు వేయద్దు, ఓకేనా. తాలింపులు ఉప్పు పసుపు బాగా కలిసేలాగా గరిటతో తిప్పేద్దాము. తిప్పేస్తే కలిసిపోతుందండి పెరుగు. చూసారా ఇది చిక్కగా ఉంది. మనం అంటే ఇందులో వాటర్ కలపలా. ఈలో బాండి పెట్టి గారెలను అయితే వేసేసుకుందాము. ఒకటొకటిగా నేనైతే చేత్తో వేసేసుకుంటానండి. నాది చిన్న చెయ్యి అయినా సరే నానేసరికి గారెలు అయితే పెద్దగా ఉబ్బుతాయి. చూడండి మీరే. ఇలా మూకుడి నిండుగా గారెలు అయితే వేసేసుకుని అటు ఇటు తిప్పి కలర్లో వచ్చేసరికి మజ్జిగలో వేసేద్దాము. గారెలన్నీ వేగినాక ఇలా ఈ మజ్జిగలో అయితే వేసేసుకుని అటు ఇటు తిప్పుదాము. గారి ఆయిల్ అయితే పీల్చలేదండి. చూసారా ఎంత స్మూతీగా ఉందో. మళ్ళా ఇంకో వాయి గారెలు వేసేసరికి ఆ వేగేలోపు మజ్జిగలో గారెలన్నీ తీసి పెరుగులో అయితే వేసుకుందాము. చూసారా తాలింపు వేసిన పెరుగులో నేను కలుపుతున్నాను. నేను వేసేటప్పుడు చూసారా ఎంత గ్యాప్ అయితే ఉందో గారికి మధ్యలో. ఇప్పుడు చూసారా ఎంత పెద్దగా ఉబ్బాయో. చాలా స్మూత్గా వస్తుందండి. స్పూన్ పెట్టి తీస్తే ఉంటుంది గులాబ్ జామున్ గుర్తొస్తుందండి. ముందు మజ్జిగలో నానబెట్టాం కదండి, తర్వాత పెరుగులో వేసాం కదా. ఆ మజ్జిగ మళ్ళీ గిన్నెలోకి తీసేసుకున్నాక దాని మీద పోసేసుకుందాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గంటలు అయితే నానక్కర్లేదు. ఒక వాయి అయ్యేసరికి ఇంకో వాయి నానిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోలో చూసినట్టు చేసి చూడండి ఒకసారి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.